ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఉదయకాల శుభాలు, వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. అందరూ బాగున్నారు కదూ? మరొక వారంలో మనం అందరం కలిసి ఉదయకాల ధ్యానంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే కృప దయచేసినందుకై దేవాతి దేవుని స్తుతించవలసిన వారం అంటూ ఉన్నాం. లేఖన వాక్య భాగంలో మనం చూసినట్లయితే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి అని లేఖన వాక్య భాగం తెలియచేస్తూ ఉంది. ఈ రోజున దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయకండి అని వాక్యం హెచ్చరిస్తుంది. ప్రియమైన వాళ్ళ నిజమే. ఈరోజు మనం చూసినట్లయితే కనుక ప్రతిరోజుకి రోజుకి డిఫరెంట్ మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రస్తుత పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు కానీ, లేకపోతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధాలు కానీ, ప్రస్తుతం జరుగుతున్న భూకంపాలు కానీ, లేకపోతే వాతావరణ కేంద్రంలో వచ్చేటువంటి పెను మార్పులు కానీ మనం చూసినట్లయితే కనుక ఇవన్నీ గమనిస్తూ ఉన్నప్పుడు నిజంగా ఈరోజు మనం డేంజర్లో ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, అంటే అపాయంలో ఉన్నాం. ఎందుకు అనగా దినాలు అంత మంచిగా లేవు. క్షణక్షణం కూడా ఒక యుగంలా గడిచిపోతున్నటువంటి దుర్దినాల్లో, అపాయకరమైన దినాల్లో దేవుని పిల్లారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఈరోజు సమయాన్ని పోగొట్టుకోకండి. ఈ లోక సంబంధమైన వాటి కొరకైతే మనం సమయం వెచ్చించుకుంటున్నాం. విందులకి, వినోదాలకి, పనికిరానటువంటి కార్యక్రమాలకి మరి ఎంతోమంది రోజున ఈ లోకంలో జీవిస్తున్నారు. కానీ నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి, నిజమైన దేవుణ్ణి గణపరచడానికి, ఆయన కీర్తించడానికి ఈ రోజున సమయాన్ని కేటాయించట్లేదు. మన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం, మన ఫంక్షన్లు జరిగించుకుంటూ ఉంటాం. మరి అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ అక్కడ దేవుని వాక్యానికి సమయం ఉండదు, దేవునితో గడపడానికి సమయం ఉండదు. కనుక ఈరోజు ప్రతిదీ మనం గమనించినట్లయితే కనుక దేవుని సమయం తగ్గిపోతుంది. ఈ లోకంలో సమయాలు ఎక్కువైపోతున్నాయి. అనగా సాతాను ఈ లోకంలో తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు. దేవుని పిల్లలారా, మనం ఈరోజు దేవుని సన్నిధిలో గడపాల్సిన అవసరత ఉంది. ఎక్కువసేపు మన ప్రభువుతో గడపాలి, ప్రతిరోజు ప్రభువుతో గడపాలి, ప్రతి ఉదయం దేవునితో గడపాలి, దేవుని వాక్యాన్ని వినాలి, ఆయన మాటలను ధ్యానం చేసుకోవాలి. మనం నడిచినప్పుడు, మనం కూర్చున్నప్పుడు, మనం పండుకునే సమయాల ముందు కూడా ఆయన స్తుతించాలి, గణపరచాలి, దాన్ని ఆరాధించాలి. అందుకని ఈరోజు మనం ఈ దుర్దినాల్లో, అపాయకరమైన దినాల్లో రాబోయేటువంటి ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మనం సంసిద్ధతతో ఉండాలి. కనుక ప్రతి సహోదరులారా, ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఈ వాక్యం వింటూ ఉండగా మీరు అందరూ తగు రీతిగా సిద్ధపడండి. దేవుని సన్నిధానానికి మీరందరూ కూడా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని, అలాగనే దేవుని యొక్క సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనతో ఆయన స్తుతించి గణపరచండి. మీ కుటుంబాలు దీవించబడతాయి. అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరొకసారి నీ పాదం చెంతకు వస్తున్నాం ప్రభా. మరిక వారమును మీరు మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు ప్రభా. ఈ వారం అంతా ప్రభా నీ దయగలిగిన రెక్కల నీళ్ళలో మమ్మల్ని దాచి కాపాడి భద్రపరచండి. ప్రతి ఉదయం అరుణోదయ దర్శనం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటల కొరకే నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు ప్రభు అరుణోదయ దర్శనంలో పాల్గొంటూ మీ దీవెనలు పొందుతున్నారు నాయన. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్నటువంటి కష్టాలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు నాయన, ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా యేసు నామంలో లయపరిచి నాయన వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించండి. అరుణోదయ దర్శనం ద్వారా ప్రతి కుటుంబాన్ని వెలిగించండి ప్రభువా. నూతన పరచండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి ప్రభా. ఇదిగో తండ్రి, మీ యొక్క సాధనాలుగా బిడ్డలను నిలపమని ప్రార్థన చేయించున్నాం నాయన ప్రభా. ఈ యొక్క ఉదయకాల ఇదిగో తండ్రి వాక్యం అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలిచి ప్రభా ఇదిగో తండ్రి ప్రతి ఒక్క బిడ్డ అవసరత మీద తీర్చి కృప వెంబడి కృప దయచేయమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.